వాటర్ బాటిల్స్ వాటర్ తాగేసిన తర్వాత పడేస్తూ ఉంటాం కదండీ! అలా పడేయకుండా వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వాటర్ బాటిల్‌కి పైనున్న మూతని కట్ చేసుకోండి. తర్వాత వాటికి ఇలా ఘాట్లు పెట్టి రింగ్‌లాగా ఉంటుంది కదండీ! అక్కడి వరకు ఈ విధంగా సిజర్‌తో కానీ, నైఫ్‌ని వేడి చేసి కానీ ఈ విధంగా రింగ్‌లాగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న వాటిని మనం అనేక విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. వీటితో మీకు ఒక ట్రిక్‌ని చూపిస్తాను చూడండి. వీటిని ఒక ఆర్గనైజర్ కింద ఏ విధంగా యూజ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇలా అన్నిటిని మనకి ఎన్ని కావాలంటే అన్నిటిని ఇలా ఎక్కడైతే కట్ ఉందో అక్కడి వరకు ఈ విధంగా రింగ్స్‌లాగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ రింగ్స్‌ని ఏ విధంగా మనం యూజ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. మనం శారీస్‌ని ఫోల్డ్ చేసి హ్యాంగర్స్‌కి పెట్టుకుంటూ ఉంటాం కదండీ! ఇలా హ్యాంగర్స్‌కి పెట్టుకున్నప్పుడు ఒకే హ్యాంగర్‌ని పెట్టుకోవడానికి ఉంటుంది. అలా కాకుండా ఈ విధంగా చేయండి. ఈ హ్యాంగర్‌కి ఇలా రింగ్‌ని చూపించిన విధంగా పైనుంచి ఈ ప్లాస్టిక్ రింగ్‌ని వేసుకోండి. తర్వాత ఈ రింగ్‌కి ఇంకొక హ్యాంగర్‌ని తీసుకొని దానికి ఈ రింగ్ వేసి తర్వాత దాన్ని ఈ విధంగా తగిలించుకోండి. ఈ విధంగా తగిలించుకున్న తర్వాత ఈ విధంగా మన పైన రింగ్‌కి ఈ విధంగా సెకండ్ హ్యాంగర్‌ని పెట్టుకోండి. ఈ విధంగా మనకి ఎన్ని కావాలంటే అన్నిటిని ఒక దగ్గరికి ఇట్లా హ్యాంగ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! ఒకే దగ్గర ఈ విధంగా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఎన్ని శారీస్ కావాలంటే అన్ని శారీస్‌ని ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఈ ప్లాస్టిక్ గట్టిగా ఉంటుంది కాబట్టి కింద పడిపోతుంది అన్న భయం ఉండదు. చూస్తున్నారు కదా! ఈ విధంగా హ్యాంగ్ చేసుకోవచ్చు. మనం అలమారాలో ఒకే దగ్గర ఈ విధంగా పెట్టుకుంటే మనకి చాలా ప్లేస్ కలిసొస్తుంది.